వేద ప్రతిభ కుటుంబానికి స్వాగతం. పర్వత గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా మేల్కుంటే ఎలా ఉంటుందో ఊహించండి. అదే శక్తిని మన హృదయంలో మేల్కొలిపే పాసురం తిరుప్పావై 23. ఇది కేవలం భక్తి గీతం కాదు, మనలో దాగి ఉన్న డివైన్ ఎనర్జీని యాక్టివేట్ చేసే పిలుపు. ఈరోజు భగవంతుడి నడక వెనుక దాగి ఉన్న ఒక అద్భుతమైన సైంటిఫిక్ రహస్యాన్ని కూడా తెలుసుకోబోతున్నాం. மாறி மலைமுழஞ்சில் மன்னி கிடந்துறங்கும் சீரிய சிங்கமறிவுற்று தீ விழித்து வேரிமயர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றிங்கனே போந்தருளே கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த కార్యమారాయిందరుళేలోరెంబావాయ్. ఈ పాసురంలో గోదాదేవి పరమాత్మను సీరియ సింగం అంటే శ్రేష్టమైన సింహంతో పోల్చింది. గుహలో నిద్రిస్తున్న సింహంలా భగవంతుడు మనలోని అవ్యక్త స్థితిలో ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆర్తితో పిలుస్తామో ఆయన తన జూలును విదిలించి బయటకు వస్తాడు. అంటే మనలోని సుప్త చేతనావస్థ అనగా డోర్మెంట్ కాన్షియస్నెస్ మేల్కొని కార్యోన్ముఖం అవటమే ఈ సింహగతి. దీనిని మనం పొటెన్షియల్ ఎనర్జీ, కైనటిక్ ఎనర్జీగా మారే ప్రక్రియగా చూడవచ్చు. గుహలో ఉన్నప్పుడు నిశ్చలంగా ఉన్న శక్తి అడుగు బయట పెట్టగానే విశ్వమంతా వ్యాపించే ప్రకంపనగా మారుతుంది. సింహం నడకలో ఉండే రిథం క్వాంటమ్ ఫిజిక్స్లోని వేవ్ ఫంక్షన్ లాంటిది. భగవంతుడు తన సింహాసనంపై కూర్చుని మన సమస్యలను విచారించడం అంటే విశ్వశక్తి మన వ్యక్తిగత సంకల్పంతో అనుసంధానం అవ్వడమే. మీలోని శక్తిని గుర్తించండి, ఆ జ్ఞానసింహాన్ని మేల్కొల్పండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి నడవడానికి వేద ప్రతిభ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన వేద రహస్యంతో రేపటి పాసురంలో కలుద్దాం. జై శ్రీమన్నారాయణ.